కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డగా ఉండాలని నిశ్చయించుకుని చీకటిలోనికి ప్రవేశిస్తారో, అంటే కళ్ళు మూసుకుని ప్రార్థనలో చీకటిగా ఏకాంతంగా ప్రార్థనలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచిన వెంటనే దేవుని వెలుగు కొంత వచ్చి ఎదురుగా నిలబడుతుంది. ఆ వెలుగు ఎంత వస్తుందంటే, ఎంత ప్రార్థన చేస్తే అంత శక్తితో వస్తుంది. కనీసం 1 గంట మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉన్న వాళ్ళకి ఎక్కువ శక్తి కలిగి ఉంటారు. ఇంకంతకన్నా ఎక్కువ 2 గంటలున్నా ఇంకా ఎక్కువ వెలుగు. ఇంట్లో ఒక బెడ్ లైటు ఎంత వెలిగిస్తుంది, కొంచెం ట్యూబ్ లైట్ ఎంత వెలిగిస్తుంది. అట్లాగే హృదయంలో ఉన్న ప్రార్థనా శక్తి కూడా ఎంత ఉంటే అంత వెలుగు, దేవుని వెలుగు వచ్చి ప్రార్థన అయ్యి చూసే వెంటనే ఎదురుగా నిలబడుతుంది. ఇవి నమ్మినా నమ్మలేకపోయినా నమ్మకపోయినా నిజాలు. అయితే ఆ ప్రార్థన కొంచెం సేపు చేసుకుని మరలా కొంచెం ఆగి మరలా ప్రార్థించుకుని దినమెల్లా ప్రార్థిస్తూ ఉంటే దేవుని వెలుగు పరిపూర్ణంగా చూడగలుగుతూ ఉంటారు. కొంచెం శక్తి కోసం మధ్య మధ్యలో ఆత్మీయ ఆహారం తీసుకుంటే ఆత్మకు నడిపింపు వస్తుంది. ఆత్మను ప్రార్థనలో బలపరుచుకోవాలి, స్థిరముగా నిలకడగా నడిపించుకోవాలి. యోనా వలె పారిపోతున్నాను నేను. దేవుని విషయాలు, దేవుని మాటలు చెప్పాలంటే ఒక యోనా ఎలా పారిపోయాడో అట్లాగే నేను కూడా పారిపోయి దాక్కునే పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఎన్నో నమ్మలేని విషయాలు దేవుణ్ణి నాకు బయలుపరిచినవి నేను చెప్పలేని స్థితిలో ఉంటున్నాను. ఏమంటే తల ముండ్ల కిరీట స్థితి ముందుగా. అది ఎప్పుడైతే ఉదయం సాయంత్రం ఒకే స్థితితో ఆ తలను కదలికలతో మార్చుకుంటారో ఆ చీకటి తొలగి ఎక్కువ వెలుగును చూడగలుగుతూ ఉంటారు. దేవునికి ఇష్టలుగా మారగలుగుతారు. దేవుని బిడ్డగా ఉండాలనుకునే వాళ్ళు శరీరానుసారులుగా ఉండకూడదు. ఆత్మను దాన్ని పంపిన దేవుని యొద్దకు అప్పచెప్పేసేయాలి. ఆత్మను అప్పచెప్పాలంటే శరీర బలహీనతలను ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. శరీరం ఎప్పుడు దాహంతో ఉండకూడదు, ఆకలితో ఉండకూడదు. పరిపూర్ణంగా ఉండగలగాలి అంటే దినమెల్లా ఆహారం తీసుకుంటూ ఉండాలని. ఎట్లా అంటే ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకుంటే ఎంత ఆహారం తీసుకున్నారో అంత ఆహారం కోసం శరీరంలో గాయపరిచే జీవాలు కూడా బయలుదేరుతాయి. ఈ శరీరాన్ని అప్పగించేసినప్పుడు, శరీరం దేహాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పగిస్తున్నారా, జీవం కలిగి ఉన్నప్పుడే ఓర్పుతో విడిచిపెట్టగలుగుతున్నారా? ఇది ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే శరీర ఆలోచనలు వదిలిపెడతారో, ఆత్మను స్థిరంగా కాపాడుకుంటారో అప్పుడు దేవుని సన్నిధిలో స్థానం దొరుకుతుంది. దేవుని వెలుగు పొందుకోగలుగుతారు. దానికి ఎవరి ప్రార్థన నడిపింపే వారికి సహాయంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆలోచన చెయ్యాలి అని నేను చెప్పను, కానీ ఇలా ఒక మార్గం ఉంది అని మాత్రం నేను తెలియపరుస్తున్నా. ఇది ప్రతి ఒక్కరూ పాటిస్తే ఎటువంటి బలహీనతలకు గురి అవుతారో, ఏం మార్పులు వస్తాయో అనే భయంతో నేను ఏది చెప్పడానికి సాహసం చేయట్లేదు. కానీ దేవుని గద్దింపు లోపల బలంగా పనిచేస్తుంది. అందువల్ల మాట్లాడాల్సి వస్తుంది. ఎన్నో బలహీనతలకి దూరం
శరీరం ప్రతిక్షణం గాయపరచబడుతూ ఉంటుంది, కానీ ఆత్మ ఆ గాయం ద్వారా ఆత్మ ఏమవుతుందంటే పాపం నుండి విడుదల పొందుతుంది, కొంత పరిశుద్ధతలోనికి ప్రవేశిస్తుంది. ఆ ప్రదేశంలో ఉన్న కొంత చెడు తొలగిపోతుంది. దానికి తల ముండ్ల కిరీట స్థితి, చేతుల ద్వారా చేసిన పనులు, కాళ్ళ ద్వారా జరిగే పాపాలు కానీ, ఏదైనా వెళ్ళొద్దన్న మార్గంలో వెళ్ళిన వల్ల వచ్చిన పాపాల నుంచి విడుదల కానీ, చేతులు చేయవద్దన్న పనులు చేయటం, తినవద్దన్న ఆహారం తినటం, దేనివల్లన్న కానీ అవన్నీ గాయాలు ఏర్పరచుకుంటేనే సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు. ఆత్మీయంగా స్థిరంగా నిలకడగా దేవుని సన్నిధిలో నిర్దోషిగా నిలబడగలుగుతారు. దానికి ఈ తల ముండ్ల కిరీట స్థితి నేను కొన్ని వీడియోలో వివరంగా చెప్పి ఉన్నాను. ఇంకా మరలా ఇంకొకసారి ఎప్పుడైతే తలస్నానం చేస్తారో అప్పుడు తల మధ్య స్థితి నుండి కొంత విడుదల వచ్చి ఆ బరువు అనేది ప్రక్క భాగాలకు చేరుతుంది. చెవి పై భాగం కానీ, లేదా ఇటు నుదుటి భాగం కానీ, మెడ వద్ద కానీ, ఈ 2 భాగాల వద్దకి 4 వైపులు చూసుకోవచ్చు. అట్లా దాన్ని ఇట్లా ఉదయం తలస్నానం చేస్తే ఈ భాగం అదుపు చేసుకొని నూనెతో బంధించి దాన్ని కొంచెం ఇట్లా జరుపుకుంటే వైద్యులకు పరమ వైద్యుడు యేసయ్య అని తెలుసుకోగలుగుతారు. యేసయ్య ఈ శరీరంలో ఏర్పడిన ప్రతి బలహీనతను సంపూర్ణ స్వస్థత ఎలా తెచ్చుకోవాలో ఈ కిరీటం ద్వారా, సిలువ వేయబడటం ద్వారా బయలుపరిచి ఉన్నాడు. అయితే శరీరం పాదాలు చూస్తే చిన్నబిడ్డ పాదాలు మొత్తం ఏకస్థితిగా ఉంటాయి. కొంత నడక ఏర్పడిన తర్వాత గాయం ఏర్పడిన స్థితి వల్లే అరికాలు మధ్య భాగం వద్ద ఖాళీ వస్తుంది. అరిచెయ్యి అట్లాగే మధ్య భాగం వద్ద ఇక్కడ మధ్య భాగం ఇక్కడ ఖాళీ వస్తుంది. అలాగే అరికాలు కూడా ఇక్కడ ఖాళీ వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి నేను కొన్ని సంవత్సరాలు చేశాను. ఈ విషయాలన్నీ జనం అందరితో దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ, అవమానింపబడుతూ అన్ని బాధలు కోర్చుకుని కూడా ఎన్నో సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించాను. కానీ ఇప్పుడు నా ఆత్మీయ స్థితి కొంత బలహీనంగా ఉందనిపిస్తుంది. ఎలాగంటే గంటల తరపు 24 గంటలు 12 గంటల ప్రార్థనా శక్తి కలిగి ఉంటాం. కనీసం 15 గంటల ప్రార్థనా శక్తి కలిగి ఉంటాం. అలా గడిపిన ఇప్పుడు రోజంతట్లో 1 గంట కూడా ప్రార్థించు ఆచార్య భక్తిలాగా ఉదయాన్నే లేచిన వెంటనే కొంచెం సమయం ప్రార్థన, మరలా కొంచెం ఫ్రెష్ అయినా కొంచెం సమయం ప్రార్థన, మరలా సిద్ధపాటు కలిగి లోకంలోనికి ప్రవేశించేప్పుడు కొంచెం ప్రార్థన, లోకం నుండి గృహంలోనికి చేరిన తర్వాత మరలా చిన్న ప్రార్థన, ఇట్లా కొంచెం కొంచెం ప్రార్థన ఉంటుంది. కానీ విస్తారమైన ప్రార్థన ఉండట్లేదు. అది నా హృదయంతో వేదనకు గురి చేస్తుంది. కనీసం 12 గంటల ప్రార్థన శక్తి కలిగి ఉంటే లోకంలో ఎవరి వద్దకు ఏ అవసరం నిమిత్తం వెళ్ళవలసినది ఉండదు. ఎందుకంటే సమస్తం సమకూడి జరుగుతాయి దేవుని సన్నిధిలో. ఏ అవసరత మనసులో ఉందో అది ఎవరిని నోరు తెచ్చి అడగక ముందే దేవుని సన్నిధిలో దేవునికి ముందుగానే తెలుస్తుంది. కాబట్టి అది ఏర్పాటు చేసి దాన్ని సిద్ధపరుస్తారు.
ఏదన్నా ఒక ఆహారం తీసుకోవాలనిపిస్తే అది ఎవరిని అడగక్కర్లా, అది దాని సిద్ధపాటుతో వచ్చి ఎదురుగా ఉంటుంది. ఎవరు తెస్తారో, ఏ రూపంలో వస్తుందో, ఎటు నుండి వస్తుందో కూడా తెలియదు, కానీ సిద్ధపాటు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, సమస్తము సమకూడి జరుగుతుంది. ఇది ఎవరికి వారు స్వయంగా తెలుసుకుంటే తప్ప ఒకరు చెప్పినందువల్ల ఎవ్వరూ పాటించరు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరికి వారు స్వయంగా ఆ పాపము నుంచి విడుదల పొందుకుంటే తప్ప ఆ మనోనేత్రాలు తెరవబడవు, ఆ చీకటి నుండి విడిపింపబడరు, దేవుని వెలుగుని చూడగలుగుతారు. వీటన్నిటికీ నా శరీరం ఎంత బలహీనమైందో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నా అరిచేతులకు ఎంతో గాయం ఏర్పరచుకొని ఇప్పుడు ఏ కదలిక లేనందువల్ల ఆ శరీరం అంతా బొబ్బలు, ఒక నీటి బొబ్బల వలె, ఏదన్నా ఖాళీ నీరు పోస్తే బొబ్బ వస్తుంది, అట్లా ఉంది శరీరం అంతా. ఇప్పుడు నా అరిచేతులు అరికాళ్ళు చూపిస్తాను మీకు, ఇవి నిరూపించబడటానికి. ఇదిగోండి నా వేళ్ళు, వేలు మెరుస్తూ ఉంటాయి, వేటి చివర, ఏలి చివర. ఇదిగోండి ఇదిగో ఇక్కడ గమనించండి. అరిచేతి మధ్య భాగం స్థితి వేలి చివరికి చేరింది. ఇప్పుడు అన్ని వేళ్ళు కూడా బొబ్బల మాదిరి, ఎట్లంటే ఒక గాయం ఏర్పరుస్తా నీరంతా బయటకు వస్తా అనే విధంగా మారింది. నేను దేవుడిచ్చిన ఆలోచనలు నెరవేర్చినప్పుడు వాటి నుండి విడుదల పొందాను. కానీ ఇప్పుడు ఏది చేయని స్థితిలో అవి అట్లా స్పష్టంగా ఒక సాక్ష్యం కోసం ఉన్నాయో దేనికో నాకు తెలియదు, కానీ అవి ఉన్నాయి స్పష్టంగా. గమనించగలరు. ఎట్లా అంటే ఉదయం ఒక సమయంలో 5ంటికి తలస్నానం చేస్తే సాయంత్రం అదే సమయంలో 5ంటికి ఇక్కడ చిన్న భాగం వచ్చింది అనుకుని కొంచెం ఆ వచ్చిన దాన్ని ఒక్కసారి ఇలా కట్ చేసి సాయంత్రం మరలా అదే సమయానికి నూనె ఇక్కడ చిన్నగా అద్ది, చాలా చిన్న డ్రాప్స్ నూనె అద్ది ఇలా ఇట్లా అంటాం. వాటర్ వచ్చినప్పుడేమో ఇలా, నూనె రాసినప్పుడు అదే సమయానికి 12 గంటల సమయం సమాన స్థితి కలిగి ఉన్నప్పుడు ఇలా అంటాం. 1 గంటన్నర మాత్రమే, ఎందుకంటే యేసయ్య 3 గంటల సిలువలో బాధపడ్డారు కాబట్టి ఒక సగ సమయం తీసుకున్నాము కాబట్టి 12 గంటలు కాబట్టి 1 గంటన్నర సమయం తీసుకున్నా. అప్పుడు దానికి 1 గంటన్నర సమయాన్ని ఒక్కరిగా కాకుండా ఒక ఎన్నిసార్లు అంటే అంతమంది విడుదల పొందుతున్నారు
ఈ గాయపరచడానికి శరీరాన్ని వచ్చిన వాళ్ళు అంతమంది వారి పాపం నుంచి విడుదల పొందుకుంటున్నారు ఈ శరీరం ద్వారా అనేది ఒక నిరూపణ కోసం. ఇక్కడ నూనె అద్దటం ఇలా, ఒక అరగంట ఆగి నూనె అద్దటం ఇలా, ఒక అరగంట 3 సార్లు మాత్రమే, ఎక్కువ సార్లు కాదు, ఓన్లీ 3 times. అంటే 5 to 6:30 వరకు, 5కి నూనె, 5 to 6 వరకు. ఎట్లా అంటే 5ంటికి నూనె రాస్తే 5:30కి, 6ంటికి, 6:30కి, 5ంటికి నూనె అద్దటం, 5:30కి, 6ంటికి, 6:30కి 3 times. ఇలా 1 గంటన్నర సమయం తీసుకొని అట్లా అంటే కొంత శరీరం కదిలింది. అక్కడ ఒక్క చోట మాత్రమే కాకుండా మెడ మీద, ఈ వెంట్రుకలు వెనక చివరి భాగం వద్ద కూడా, ఇది ఇట్లా పైనుంచి కిందకన్నాము అంటే వెనక భాగం మెడ వద్ద ఇట్లా కింద నుంచి పైకంటాం. నూనె రాసినప్పుడు ఇక్కడ కింద నుంచి ఇట్లా అన్నాము అంటే అక్కడ వెనక నూనె రాసి ఇట్లా పై నుంచి ఇట్లా అంటాం. ఇలా సరి చేసుకుంటూ చివరికి తల చుట్టూ గుండ్రని స్థితి వచ్చేసింది. ఇక్కడ కూడా నున్నగా వచ్చేసింది. ఇదిగో చూడండి, నునుపుదను వచ్చేస్తే ఈ చుక్క చూడండి గాయంలాగా ప్లెయిన్గా వచ్చేస్తే శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత శ్వాస పీల్చి అంత వదిలేయటమే. లోపలికి చెడు ప్రవేశించడం లేదు. ఈ కొద్ది వరకే ఏర్పడిన చెడు ఏదన్నా ఉంటే అక్కడి నుండి అక్కడికి తొలగిపోవటం. అదేమయ్యేదంటే శుభ్రపరచుకోక్కర్లా, ఏమన్నా ఉంటే దాని అంతటికి అదే రాలిపోయేయటం. అట్లా కన్నులో ఉన్న గాయం చెడు కూడా దాని అంతటికి అదే బయటకు వచ్చేయటం. కళ్ళు ఎవరు లోపల పెట్టి కంట్లో శుభ్రపరచటాలు లేవు, బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన దాన్ని ఇట్లా శుభ్రం చేసుకోవడమే. అట్లా కొన్ని సంవత్సరాలు, ఒకటి కాదు, అట్లా చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు, అంటే ఎన్నో ఆత్మలని కూడా చెప్పుకోవచ్చు, దాడి చేస్తే వాటి నుండి విడుదల పొందుకుంటూ లోకం నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, మళ్ళీ ఉన్నత స్థాయి అయిన గవర్నమెంట్ ఉద్యోగం, దానిలో కూడా నమ్మకంగా పనిచేస్తూ దేవుని బిడ్డగా నిలవగలిగాను. ఈ సమయం వరకు కూడా ప్రార్థన నడిపింపు ఉంది, కానీ విస్తారమైన ప్రార్థన లేదనేదే నా వేదన. ఆ విస్తారమైన ప్రార్థన ఎప్పుడు వస్తుంది అంటే ఈ పాపాలు తొలగించబడుతూ ఉన్నప్పుడే. చెప్పశక్యం కాని మూలుగులతో కూడిన ప్రార్థన వస్తుంది. నోటితో మాట కూడా పలకలేరు. ఎక్కువ దుఃఖం ఉన్నవాళ్ళు, ఎక్కువ బాధ ఉన్నవాళ్ళు ఏంటంటే ఏడుస్తారంతే దేవుని సన్నిధిలో, మాట కూడా చెప్పలేరు. కానీ ఆ మనసులో ఆ బాధ ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు అనేది దేవునికి తెలుసు. అట్లా ఉండాలి దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే. హృదయాన్ని శుభ్రం చేసుకోవటం, మనసును శుభ్రం చేసుకోవటం, ఒక్కొక్క లోకాశను విడిచిపెట్టడం, లోక తలంపులను విడిచిపెట్టడం, శరీరాశలను విడిచిపెట్టడం, దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో నిర్దోషిగా నిలవబడాలి. అది ప్రార్థన నడిపింపు. మరికొన్ని విషయాలు మరలా చెప్తాను.